హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు APTECh. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ర్యాండమ్ నంబర్ యాప్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, యాప్కు సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యాప్ లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఒకవేళ యాప్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టాప్ రైట్ సైడ్ 3 డాట్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ ఏంటంటే క్యారెక్టర్ని సెట్ చేసుకోవచ్చు, నెంబర్ని సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా యానిమేషన్ సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా టైం డిలే అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను నెంబర్ని సెట్ చేసుకున్నాను, రేంజ్ వచ్చి 1 to 10 వరకు సెట్ చేసుకున్నాను, యానిమేషన్ కూడా ఓకే చేసుకున్నాను. అగైన్ టైం డిలే అనేది 3 seconds ఇక్కడ సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ని క్లిక్ చేసినట్లయితే మనకి 1 నుంచి 10 లోపు ఒక నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది కూడా 3 seconds తర్వాత. సో ఒకవేళ రీసెట్ చేయాలనుకుంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో రీసెట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మళ్ళీ స్టార్ట్ని క్లిక్ చేసినట్లయితే 1 నుంచి 10 లోపు ఏదో ఒక నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది కూడా 3 seconds తర్వాత. ఒకవేళ ఇక్కడ రీసెట్ చేయకుండా డైరెక్ట్గా అక్కడ నెంబర్ని క్లిక్ చేసినట్లయితే అగైన్ ఇక్కడ 1 నుంచి 10 లోపు ఏదో ఒక నెంబర్ అనేది 3 seconds తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం నెంబర్ని డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ 3 డాట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు క్యారెక్టర్ని డిస్ప్లే చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకునేసి, సో ఇక్కడ యానిమేషన్ వద్దనుకున్నాను కాబట్టి అక్కడ టిక్ మార్క్ని రిమూవ్ చేసుకున్నాను. అగైన్ టైం డిలే వచ్చి 2 seconds ఇక్కడ సెట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, స్టార్ట్ని క్లిక్ చేసినట్లయితే మనకి 2 seconds తర్వాత ఏ నుంచి జెడ్ లోపు ఏదో ఒక క్యారెక్టర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అగైన్ రీసెట్ చేసి మళ్ళీ స్టార్ట్ని క్లిక్ చేసినట్లయితే ఏ నుంచి జెడ్ లోపు ఇంకొక క్యారెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, నేను 3 డాట్ని క్లిక్ చేసి టాప్ రైట్ సైడు ఇప్పుడు యానిమేషన్ సెలెక్ట్ చేసి టైం డిలే అనేది 0గా సెట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి స్టార్ట్ని క్లిక్ చేసినట్లయితే మనం టైం డిలే లేకుండా ఇక్కడ ఏ నుంచి జెడ్ లోపు ఒక క్యారెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ యానిమేషన్ సెట్ చేసాం కాబట్టి యానిమేషన్తో అది డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యాప్ యూజ్ చేసి నెంబర్ని కానీ క్యారెక్టర్ని కానీ యానిమేషన్తో లేదా యానిమేషన్ లేకుండా అదేవిధంగా విత్ టైం డిలే లేదా వితౌట్ టైం డిలేతో జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైస్ రిలేటెడ్ గేమ్ ఏమైనా ప్లే చేయాలనుకున్నా ఈ యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ర్యాండమ్గా క్వశ్చన్ని పిక్ చేయాలంటే ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది.